హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలిస్ ఛానల్. ఈరోజు వీడియోలో 1 kg చికెన్తో టేస్టీ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా ఒకసారి మసాలా నూరి చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళే కాదు, ఇలా చేసుకున్న తిన్న ప్రతి ఒక్కరు కూడా ఈ చికెన్ ఫ్రైకి ఫ్యాన్స్ అయిపోతారండి. అంత అరోమాటిక్గా గుమగులాడుతూ టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా 1 kg చికెన్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా బాగా వడకొట్టుకున్న తర్వాత దానిలోనే కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం వేస్తున్నా. నేను కారం వేసి ముక్కకి బాగా పట్టేలాగా ఉప్పు కారం అంతా కూడా మ్యారినేట్ చేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకుని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. హాఫ్ అన్ అవరు లేదంటే 1 అవర్ అలా చేసి పెట్టుకుంటే ఏంటంటే ముక్కకి ఉప్పు కారం అంతా పట్టి చాలా బాగుంటుందండి టేస్టు. ఈలోపు మనం మసాలా తయారు చేసుకుందాం, చూసేద్దాం రండి. ఒక మిక్సీ జార్లో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండు కొబ్బరి, 4 యాలకులు, 2 లవంగాలు, 2 ఎండుమిర్చి వేసి పొడి చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ఇలా బ్రౌన్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దానిలో మనం ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్ యాడ్ చేస్తున్నాను. నేను చికెన్లో వాటర్ ఏమీ లేకుండా ఇలా పూర్తిగా వడకట్టుకుని ఆ తర్వాతే అన్నీ మిక్స్ చేసుకోవాలండి. అలా అయితేనే చికెన్ ఫ్రై బాగుంటుంది, వాటర్గా లేకుండా మంచిగా వస్తుంది. ఇలా అయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకుని ఇలా మగ్గించుకోండి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చి ముక్క అనేది బాగా మగ్గిందండి. నేను కనీసం ఒక 20 మినిట్స్ మూత పెట్టి అలా మగ్గించాను. అలా మగ్గించడం వల్ల ఏంటంటే వాటర్ వేయకుండా ముక్క బాగా ఉడికిపోయి చాలా బాగుంటుందండి, స్మూత్గా అవుతుంది ముక్క కూడా. తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర నేను వేసి మరొకసారి మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఇంకో 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనం ఏంటంటే ఇందాక మిక్సీ జార్లో మసాలా చూపించిన ఐటమ్స్ మసాలా నూరి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేసిన తర్వాత ఈలోపు ఇలా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. దీనిలో ఉప్పు కారం ఏమన్నా చాలకపోతే కనుక చూసి వేసుకోవచ్చు. నేనంటే లైట్గా సాల్ట్ తగ్గింది, కొంచెం వేస్తున్నాను. అంతే అండి, సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మరిన్ని వీడియోలు కావాలి అంటే కామెంట్ చేయండి.